అన్న డిన్నాబాయ్ 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 అంటే డానా పొలిటీషియన్ అన్న? డిన్నాబాయ్ అంటే నాకన్నా పెద్దవాళ్ళకి తమ్ముణ్ణి, నాకన్నా చిన్న వాళ్ళకు ఒక అన్నని. మరి ఇంకొందరు ప్రేమతో పాటు మీ పైన కోపాన్ని కూడా చూపిస్తున్నారు. పెద్దమ్మగడ్డ డాన్ అంటున్నారు, కొందరు రౌడీ అంటున్నారు. ఎంత పాజిటివ్ వస్తూనే ఉంటుందో దాని వెనుక నెగిటివ్ వస్తూనే ఉంటుంది. మరి నిప్పు లేనిది పొగరాదని కూడా అంటారు కన్నా. కార్పొరేట్ పదవిలో కూడా లేడు, ఎంపీగా చూడాల్సిన ఆ వ్యక్తి ఇలా కార్పొరేటర్ పదవిలో కూడా లేకుండా పోయింది. ఇప్పుడు కాకపోయినా రేపు అయితే 100% వస్తా, రేపు కాకపోయినా ఎల్లుండి కంపల్సరీ అవుతాను నేను. డిన్నా అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే డిన్నా అనే పేరు కూడా మీరు వరంగల్లో తెచ్చుకున్నారు. మరి ఇంత తెచ్చుకొని ఆ పార్టీలని మీరు ఏం కాలేకపోయిండు? నిన్నగాక ముందు వచ్చిన కాంగ్రెస్ పార్టీలు ఇంకేం ఎదుగుతారన్నా? వాస్తవంగా ఒక వ్యక్తి ద్వారా నేను టీఆర్ఎస్ పార్టీకి దూరమైన, నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేసిండు. డిన్నా అన్నకి అంత పెద్ద ద్రోహం చేసిందంటే ఆ వ్యక్తికి ఒక పేరు అయితే ఉంటది కదా, గట్టి పేరే. ఇక పేరెందుకు లేండి, అంటే పేరు చెప్పడానికి భయపడుతున్నారా? భయంకే భయం చూపెట్టినోని మొన్న 22-23 సంవత్సరాలు. సరే, ఆ వ్యక్తి పేరు చెప్పే ధైర్యం ఉన్నా కూడా చెప్పడం మీకు ఇష్టం లేదు, అందుకే చెప్తలేరు. బట్ చెప్పే దమ్ము ధైర్యం అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తా. ఆ వ్యక్తి పేరు దాస్యం వినయ్ భాస్కర్, రైట్? వాస్తవం ఏంటంటే, నాకు ఆయనతో తిరగద్దు అని నన్ను పోలీసు వాళ్ళే కానీ, వాస్తవంగా లోకల్ లీడర్లు, లోకల్గా ఉన్న రౌడీలే కానీ, పెద్ద పెద్ద వ్యక్తులే కానీ నన్ను బెదిరించినా కూడా వాళ్ళకి ఎదురుపోయినా ఆయన కోసం. కానీ నా గురించి ఎప్పుడు నేను నా గురించి, నా కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించలే. బాధ అనిపించింది అన్న మరి మీకు? అంటే ఇన్నేళ్ళు పార్టీలో కొనసాగింది కదా, టికెట్ రాకపోతే, ప్రజలలో పదవిలో లేక వాళ్ళకి సేవ చేయలేకపోతే. వాస్తవంగా మీరు అన్నట్టు చాలా బాధపడ్డా. ఒక ఏడ్స్తారు, మొగోడు ఏడుస్తాడు బై చల్, ఏడవాడు మొగోడు ఏడవాడు. ఎప్పుడు ఎదుటోడు నీకు అన్యాయం చేసేటోడు ఏడ్చే దాంట్లో చూడాలి మనం. ఎందుకు నేను తప్పు చేసినాడు చింతించాలి. అవతలోడు బాధపడితే టేడ్స్ కట్ చేస్తా అన్నారు కదా, అట్లా చేసిరా? మరి చేసేసిరా? అదేందో నేను చెప్పనా? చెప్పండి. గొడవట్టిరు కదా ఎమ్మెల్యేలక, అది కాదనకన్నా. గుండె ఇంత గాయం కావడానికి కారణం కులమేనా? ఒక రీజన్ అనుకోవచ్చు. కులం తక్కువడు ఇంత సిటీలో ఇంత యూత్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ పోయినా ఇంత పరిచయాలు, ఇంత ఇదని కూడా. ఇప్పుడు ఎన్ని కోట్లకు ఉంటారన్నా? దేవుని దయ వల్ల ముక్కడు బువ్వ తింటా ఇంట్లో. పొద్దున బండ్ల 500 ఉన్నాయా డీజిల్, 100 రూపాయలదా పెట్రోల్, 2 వీలర్, అంతే. బయటికి పోతా, ఏడపోయినా గిరికి హన్మకొండ, కాయపేట, వరంగల్. నాకు ఇక్కడ ఉంటే తిరిగి నా ఖర్చులు కూడా లేదు. సరిపోద్దా? సింగిల్ బ్యాచులర్ నేను. ఈ జీవితం సరిపోద్దా? సరిపోతే ఫుల్ హ్యాపీ ఉన్నాను. ఇప్పుడున్న చదువులు వాళ్ళ స్వార్థము, సొసైటీ మీద బాధ్యత ఉండదు. సొసైటీ మీద బాధ్యత, సొసైటీ నాకేమిచ్చింది అని అందరూ అంటారు. అసలు నువ్వు సొసైటీకి ఏమి ఇచ్చినావు? అట్లా నేర్చుకునే అన్న ఇంత పిల్లలకు సాయం చేస్తాం, అది మన బాధ్యత. సాయం చేస్తారంటే ఇప్పుడు నేను పోయినా పెద్ద అదే లేదు, నలుగురికి సాయం చేయడం నాకు చిన్నప్పటి నుంచి. పేరు సంపాదించుకున్నారు, ఇంత పరిచయాలు సంపాదించుకున్నారు, ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు కన్నా. ఏమో అట్లా అయిపోయింది, అది కాలేదు, అటు సైడ్ ట్రాక్ చేయలేదు. ప్రేమించి ఓడిపోయారని అదేం లేదు, ప్రేమాలు దోమలు అవన్నీ ఏం లేవు. కానీ చూడొచ్చా పెళ్లి ఇప్పట్లా? బానిసత్వంగా ఉంటే నువ్వు అనుకున్నది నువ్వు రీచ్ అవుతావు కావచ్చు. ఆ బానిసత్వము ఇటువంటి కులంలో రాదు. ఎస్పెషల్ డిన్నా అంటూ దగ్గర అసలే రాదు కాదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. అన్న డిన్నాబాయ్, వరంగల్ డాన్ అంటుంటారు, ఇక్కడ యూత్ ఐకాన్ అంటుంటారు. అన్న ఇప్పుడు మన హిట్ టీవీతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారన్నా? అంత బాగా, దేవుని దయ వల్ల. ఓకే, దేవుని దయతో బాగానే ఉన్నారు. అన్న డిన్నాబాయ్ 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 అంటే డానా పొలిటీషియన్ అన్న? డిన్నాబాయ్ అంటే నాకన్నా పెద్దవాళ్ళకి తమ్ముణ్ణి,
నాకన్నా చిన్న వాళ్ళకు ఒక అన్నని ఉమ్, ప్రేమతో పిలుచుకుంటారు. అట్లా డిన్నా అని పిలుస్తారు, డిన్నా బాయ్ అని పిలుస్తారు, ఆ, డిన్నా తమ్ముడు అని పిలుస్తారు, డిన్నా కొడుకు అని పిలుస్తాడు, ఉమ్. డిన్నా మన్మడు అని పిలుస్తారు. అట్లా కూడా పిలుచు. అట్లా పిలుస్తారు. ఓకే. డిన్నా బాయ్ అంటే ఇక కొంచెం ప్రేమ ఎక్కువై పిలుస్తారు. ఓకే. అంతకుమించి ఏం లేదు. ఓకే. సరే, వాళ్ళ ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారు. మరి ఇంకొందరు ప్రేమతో పాటు మీ పైన కోపాన్ని కూడా చూపిస్తున్నారు. పెద్ద మగడ్డ డాన్ అంటున్నారు, కొందరు రౌడీ అంటున్నారు. మరి దాన్ని ఏమంటారన్నా? మంచి ఎంత 10 మంది ఉంటే చెడు కూడా దానంతా 10 మంది ఫాలో అవుతూనే ఉంటారు. ఉమ్, ఎంత పాజిటివ్ వస్తూనే ఉంటుందో దాని వెనుక నెగిటివ్ వస్తూనే ఉంటుంది. ఉమ్. వాళ్ళు ఏదో ఏదో అనుకుంటే నేనేం పట్టించుకోను. అంటే మరి నిప్పులేంది పొగరాదని కూడా అంటారు కన్నా. వాళ్ళు నా పైన ఈర్ష్యతోట లేకపోతే కోపంతోట వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో మాత్రం నాకు ఇప్పటివరకు శత్రువులు ఎవ్వరు లేరు. మీకు శత్రువులు లేరా? లేరు, నిజంగా లేరు. అన్న మీరు దేవుని నమ్ముతారు, మీకు భక్తి ఎక్కువ, భయం ఎక్కువ, వాస్తవమే. నియతి విలువలు అన్ని ఎక్కువ. ఎస్, నేను ఎంక్వైరీ చేసిన, చేయండి, నాకు తెలుసు. నిజంగా మీకు శత్రువులు లేరా అన్న? లేరు. నిజంగా నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా నాకు ఇప్పటివరకు శత్రువులు ఎవరు లేరు. డిన్నా బాయ్కి శత్రువులు లేరు? లేరు. వరంగల్ మొత్తంలా లేరు. ఎక్కడ కూడా లేరు. ఎక్కడ కూడా ఒక్కడు కూడా లేరు బ్రదర్, చెప్తున్నా కదా లేరు. నాకు తెలిసి నేను ఎవరికైనా హాని చేస్తే వాళ్ళు నాకు శత్రువులు అయితే, నాకు తెలిసి నా ఊహకు తెలిసి నాకు తెలిసి నేను ఇప్పటివరకు ఎవరికి హాని చేయలే, నష్టం చేయలే, కాబట్టి నాకు శత్రువులు లేరు అని నేను మనం హాని చేస్తేనే మనకు శత్రువులు కావాల్సిన అవసరం లేదన్నా. మనకు ఎవరైనా హాని చేసినా కూడా మనకు శత్రువులు తయారయ్యవచ్చు. ఇక దానికి నేనేం చేయలేను. ఇక అట్లా చేసిన వాళ్ళు మీకు శత్రువులు గారా? వాళ్ళు అట్లా అనుకుంటారు, కానీ నేను వాళ్ళని శత్రువుగా ఫీల్ కాదు. అంత చేసినా కూడా శత్రువుగా ఫీల్ అయితే నేను ఫీల్ అయితే స్టిల్ ఇప్పటికి కూడా కొంచెం కూడా. ఎందుకన్నా? అంటే నా మనస్తత్వం అటువంటిది, నా లైఫ్ స్టైల్ అటువంటిది, నేను పెరిగిన విధానం అటువంటిది. ప్రేమే నాది, నా ఆయుధమే ప్రేమ. అంత ప్రేమ చూపిస్తారు, ప్రేమే ఆయుధం అంటారు. అందుకే ఇంకా డిన్నాన్ని ఇట్లనే ఉన్నాడు, అంతేనా? అంతే. అంతే. ఎందుకు డిన్నాన్ని ఇట్లా ఉన్నాడు అంటే ఎట్లున్నాడు? ఏం కాకుండా అయిపోయిండు, ఒక పదవిలో లేడు కనీసం. అంటే కార్పొరేట్ పదవిలో కూడా లేడు. ఎంపీగా చూడాల్సిన వ్యక్తి అలా కార్పొరేటర్ పదవిలో కూడా లేకుండా పోయిండు. నేను మొన్నటి వరకు కార్పొరేటర్గా చేసిన. వాస్తవంగా రాజకీయాలలో ఎవరైనా ఒక కార్పొరేటర్ చేసిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే చేయాలని, ఎంపీ చేయాలని, ఎమ్మెల్యే చేసిన వాళ్ళు మినిస్టర్ చేయాలని, మినిస్టర్ సీఎం చేయాలని ఆశలు ఉంటుంది. అది ఆశపడడంలో తప్పు లేదు. అట్లా నేను కూడా కోరుకుంటున్నా. అంటే ప్రజలకు ఇంకా నేను చేయాలనే స్వార్థము, ఇష్టము, ప్రేమ, ప్యాషన్ నాకు బాగుంది. చేయాలనే ఉద్దేశంతో నేను వాస్తవంగా ఇప్పుడు కాకపోయినా రేపు అయితే 100% వస్తా. రేపు కాకపోయినా ఎల్లుండి కంపల్సరీ అవుతాను. నేను అయి తీరుతా, 100% తీరుతా. అయితా. ఎన్నేళ్ళు ఉన్నారా టీఆర్ఎస్ పార్టీలో మీరు? టీఆర్ఎస్ పార్టీలో సుమారు 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి 2023 వరకు సుమారు 23 సంవత్సరాలు జర్నీ చేశాను. 20కి పైన సంవత్సరాలే మీరు ఆ పార్టీ తోటి అనుసంధానమే ఆ పార్టీలో కొనసాగారు. మంచి మంచి నాయకులతోటి పరిచయాలు కూడా ఏర్పరచుకున్నారు. అవును. డిన్నా అంటే టిఆర్ఎస్ అంటే డిన్నా అనే పేరు కూడా మీరు వరంగల్ తెచ్చుకున్నారు. మరి ఇంత తెచ్చుకొని ఆ పార్టీలనే మీరు ఏం కాలేకపోయినారు? నిన్నగాక ముందు వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఇంకేం ఎదుగుతారన్నా? సరే, వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీలా నాకు ఉద్యమంతో డిన్నాకు గుర్తింపు వచ్చింది. కొంచెం ఉద్యమంలో బాగా ధైర్యం చేసి ముందు బాగులో ఉండేది. వాస్తవంగా ఒక వ్యక్తి ద్వారా నేను టిఆర్ఎస్ పార్టీకి దూరమైన, నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేసిండు. అది ఇక ఇష్టమైన వ్యక్తే నమ్మక ద్రోహం చేసే వరకు తట్టుకోలే వ్యక్తి. అవును, మీకు నమ్మక ద్రోహం చేసిండు. నమ్మక ద్రోహం చేసిండు. అంత పెద్ద నమ్మక ద్రోహం అంటే ఇక తట్టుకోలేంత నమ్మక ద్రోహం చేసిండు. డిన్నా అన్నకి అంత పెద్ద ద్రోహం చేసిండంటే ఆ వ్యక్తికి ఒక పేరైతే ఉంటది కదా, గట్టి పేరు. ఇక పేరెందుకు లేండి, వరంగల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు. అంటే పేరు చెప్పడానికి భయపడుతున్నారా? భయంకే భయం చూపెట్టినోని మొన్న 22-23 సంవత్సరాలు ఎదురుగా నిలబడ్డోని. భయం ఏం దెయ్యాలు కాకపోతే రేపు చేస్తా. సచ్చుడు గ్యారంటీ అనేది నాకు తెలుసు కాబట్టే ఆనాడు ఉద్యమంలో మొన్నటి వరకు కూడా ఆనాడు ఉద్యమంలో నన్ను రాత్రికి ఎన్కౌంటర్ దాకా ఎత్తుకోబోయిలు 2 సార్లు. ఒక్కసారి కూడా ఎన్కౌంటర్ దాకా చెప్పిన ఇందాక చెప్పిన వ్యక్తి కాదు. అప్పుడున్న తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్న సమయంలో మొన్న జరిగిన నేను 2021 నాడు నాకు ఎప్పుడైతే కార్పొరేటర్ టికెట్ ఇయ్యలేదో అప్పటి నుంచి నేను అధిష్టానానికి దగ్గర ఉన్నా కానీ ఇక్కడ లోకల్ గా ఎవరికి దగ్గర లేకుండే, లోకల్ లీడర్లకు. అయినా ఎదిరించి నిలబడ్డా, ఇప్పటికి నిలబడతా. నా శ్వాస ఉన్నంత వరకు నేను ఎదిరించి నిలబడతా. మరి ఎన్కౌంటర్ కే దగ్గర పోయిన మీరు పేరు చెప్పడానికి ఎందుకన్నా వెనకడుగు చేస్తున్నారు? నేను వాళ్ళని పెద్ద హీరోని చేసిన అయితే అవ్వచ్చు అనుకుంటాను.
అంతేనా? జనాలందరికి తెలుసు, ఆ. అతనికి కూడా తెలుసు. నేను నా నోటితో అనలేను. ఎందుకు అని అంటే అంటే పేరు ఉచ్చరించడం కూడా ఇష్టం లేదా? ఇష్టం లేదు నాకు, ఇక ఇష్టం లేదు. అది అంత పెద్ద మోసం ఓపెన్ చేసిండా అన్న? పెద్ద మోసం. అంటే పెద్ద మోసం అంటే పెద్ద నమ్మకం. టికెట్ తీయకపోవడమా మోసం? టికెట్ రాజకీయంలో వచ్చుడు పోవుడు కామన్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 23 సంవత్సరాలు చేసిన టిఆర్ఎస్ పార్టీలో నీ స్థాయి ఏంది అని అన్నారు. నాకు ప్రజల స్థాయి వచ్చింది. నాకు స్థాయి వచ్చింది కాబట్టి హిట్ టీవీ హైదరాబాద్ నుంచి సింహాద్రి ఇక్కడికి వచ్చిండు, యాజమాన్యం వచ్చింది అంటే నాకు ఇంతో అంత ఉంటేనే వచ్చింది. ఆ ఆస్తి పాస్తులు నాకు నా జనాలు, నన్ను నమ్ముకున్న మా అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యులు, నాకు అది ఉన్నది కాబట్టి మీరు ఆ నుంచి ఇక్కడికి వచ్చి వాస్తవంగా వస్తాయి. అందరు ఆశించిన వాళ్ళందరికీ పదవులు రావాలంటే రావు. అందులో నాకు రాకపోయినా బాధ లేదు, కానీ పక్కకే ఉండి చెప్పకపోవడము అది పెద్ద హట్ అయింది ఇక్కడ. ఆ హట్ ఎట్లయిందంటే ఎంత ప్రేమ అన్నదని గుండె రాడ్డు బండర్లాగా అయిపోయింది. వ్యక్తి పేరు చెప్పే ధైర్యం ఉన్నా కూడా చెప్పడం మీకు ఇష్టం లేదు, అందుకే చెప్తలేరు. బట్ చెప్పే దమ్ము ధైర్యం అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తా. ఆ వ్యక్తి పేరు దాస్యం వినయ్ భాస్కర్, రైట్? ఇక మీ ఇష్టానికి వదిలిపెడుతున్నది నేను. సరే, ఆ వ్యక్తి పేరు దాస్యం వినయ్ భాస్కర్. ఎందుకంటే ఇక్కడ ఈ వరంగల్ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. నేను తెలుసుకొని ఇడి దాకా వచ్చిన అన్న, అంత ఉట్టిగేం రాలే. 20 ఏళ్ళ బంధం కదా అన్న మీ ఇద్దరిది. అట్లెట్లా పోయిందన్న అంత అలకగా? 20 ఏళ్ళ బంధం కదా, అంటే పొలిటికల్గా ఒక వ్యక్తితోటి 20 ఏళ్ళు ఏ ఇబ్బంది లేకుండా అంత ప్రేమ కొనసాగడం అనేది నాకు తెలిసి ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటి రిలేషన్ మీరు మెయింటైన్ చేసారు. వాస్తవం ఏంటంటే నాకు మా ఇంట్లో, నేను మా ఖాందాంలోనే మా ఇంట్లో నేను పెద్దవాడిని. నాకు ఒక అన్నలాగా నేను భావించిన ఏ త్యాగానికైనా సిద్ధపడ్డా నేను. వాస్తవంగా ఎంత పెద్ద ఆనాడు ఆయనతో తిరగద్దు అని నన్ను పోలీసు వాళ్ళే కానీ, వాస్తవంగా లోకల్ లీడర్లు, లోకల్గా ఉన్న రౌడీలే కానీ, పెద్ద పెద్ద వ్యక్తులే కానీ నన్ను బెదిరించినా కూడా వాళ్ళకి ఎదురుపోయిన ఆయన కోసం. కానీ నా గురించి ఎప్పుడు నేను నా గురించి, నా కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించలే. మొత్తం ఆయన వ్యక్తి గురించి, ఆయన ఎదుగుదల గురించే. నేనే కాదు, నా లాంటి వాళ్ళు పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన పోయినా ఇదే వరంగల్లో పేరు పోసిన లౌడీలు నన్ను ఎక్కడికెక్కడికో పిలిపించిండ్రు, ఎక్కడెక్కడో ఏదో చేసిండ్రు. అయినా కూడా నేను ఎక్కడ తగ్గలే, తల వంచలే నేను. అటువంటి వ్యక్తి మరి నాకు ప్రయత్నం చేశారా మిమ్మల్ని? అంత ధైర్యం ఏం చేయలేదు. అంత ధైర్యము డిన్నర్ ముట్టుకోవాలంటే కొంత ఆలోచించాలి. అంతగానం ఉంటది కదా, అంతగానం నా ఉంటది. నా కాలేజే నా ఆస్తి పాస్తులు. చూసుకోనన్నా రేపా ఎల్లుండా ఎట్లాగైనా చచ్చిపోవుడే. ఇయ్యాల కాకపోతే రేపైనా. దానికి భయపడాల్సిన అవసరం ఏమున్నది? భయం దేనికి? భయం అయ్యే వాళ్ళకి భయపడతా, దేవునికి భయపడతా. తప్పు చేసిందంటే భయపడతా. ఇక దేనికి భయపడతా నేను? మీకంటే పెద్ద పేరు మోసిన డాన్లు ఉన్నారన్న వరంగల్. అరే డాన్లకు నేను భయపడాలా? భయపడాలి రూల్ ఉన్నదా? భయపడరా మీరు? భయం దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? ఇంత డైరెక్ట్ గా ఇంత డేర్ గా చెప్తా ఉన్నారు కదా, ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలని. రేపు ఏమన్నా మరి మీ ఇంటి దాకా వస్తే సమస్య చూస్తా, ఎదురిస్తా. అరే సమస్యలు దేవుని దయ వల్ల నలుగురు నా దగ్గరకు వచ్చి నేను చేసుకుంటారు. అయినా నేను పెద్ద అదేం కాదు, నాకు సమస్య వచ్చినా కూడా నేను కూడా పోయి చేసుకుంటా. కానీ భయము, డార్కారిజము, గుండాయిజము చేయాలి అది ఇది అని అంటే దానికి నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకి. ఫ్రమ్ ద బిగినింగ్ నేను దాన్ని బాగా డెడ్ అగైనెస్ట్ వాటి కోసం. ఓకే, సరే మీరు భయపడరు, బాగుంది. మీరు ఎవరిని భయపెట్టలేదా? నేను ఎవరికి భయపడతా? నేను ఎవరిని భయపెట్టలేదా? నేను భయపట్టలే ఎవరిని కూడా భయపడ. ఇప్పుడు కూడా ఎప్పటి కూడా పెద్ద రాజకీయ ప్రస్థానంలో డిన్నాబాయ్ ఒక్కరిని కూడా బెదిరియలేదా అన్న? బెదిరియలే అంటే నేను బెదిరించిన, నాకు తెలిసి నేను అంటే ప్రేమగా బెదిరియొచ్చు. ఇప్పుడు నువ్వు నాకు సింహాద్రి ఉన్నాడు, ఆ హక్కుతోటి నేను బెదిరియొచ్చు కావచ్చు. కానీ మా వాళ్ళు ఉన్నారు కానీ నేను ఏదో కావాల్సుకుని తమ్మి ఇది నా ఇలాకా, ఇక్కడ రాకు తమ్మి, నువ్వు తక్కువ ఉండు, ఎక్కువ చేస్తున్నావు బాగా, ఇట్లా ఎప్పుడు ఎవరికి కూడా డాగేలే? ఏలే ఎప్పుడు కూడా ఏలే మనస్ఫూర్తిగా చెప్తున్నారా? ఏలే, నేను డాగులు అవి వేయమే. కానీ వాస్తవంగా ఎదిరిస్తా, పోయి అడుగుతా. అన్న ఇట్లా ఏంది, ఏదేమో అన్నవంట, ఇదేందన్న ఆ స్టైల్ అడుగుతా. కానీ నాకు నన్ను ప్రేమిస్తారు వాళ్ళు కూడా. చిన్నవాడినైనా పెద్దవాడినైనా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. నన్ను ఇప్పటివరకు అయితే ఎవరు దేవుని దయవల్ల ఎవరు ఆ స్థాయికి రాలేదు, నేను ఆ స్థాయికి పోలేదు. ఓకే, సరే ఇవన్నీ బాగానే ఉన్నాయన్న. బాధ అనిపించింది అన్న మరి మీకు? అంటే ఇన్నేళ్ళు పార్టీలో కొనసాగారు కదా, టికెట్ రాకపోతే, ప్రజలలో పదవిలో లేక వాళ్ళకి సేవ చేయలేకపోతే, సరే నార్మల్గా ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం, కానీ పదవిలో ఉండి చేసే పనితీరు వేరే ఉంటుంది కదా. వాస్తవంగా మీరు అన్నట్టు చాలా బాధపడ్డా. ఒక ఏడ్స్తారు, మొగోడు ఏడుస్తాడు, అబ్బాయి
చల్ ఏడవాడు మొగోడు ఏడవాడు ఎప్పుడు ఎదుటోడు నీకు అన్యాయం చేసేటోడు ఏడ్చే దాంట్లో అది చూడాలి మనం. ఎందుకు నేను తప్పు చేసిన చింతించాలి. నాకు తెలిసి నేను ఎవరికి నువ్వు అనుకునే వ్యక్తికి నేను రవ్వంతా కూడా అన్యాయం చేయను కూడా. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా నేను నమ్మినోను నన్ను నమ్ముకున్న నేను అటువంటి చేయను. ఉంటే ముఖం మీద ఉంటా, నాకు ఏమైనా కావాలంటే గుంజుకుంటా ఇంటికి పోయి నాకు కావాలి కానీ ఈ మోసాలు నమ్మక ద్రోహాలు నాకు రావు, నా బ్లడ్ లో కూడా లేవు. నేను ఏడవలే, బాధపడ్డా. వాస్తవంగా మీరు అన్నట్టు ఒక 2-3 years పడుకోలే నేను. నిద్ర కూడా 3.5 years పడుకోలే, నిద్ర కూడా రాలే. అంత మనసు ఖరాబ్ అయింది నాకు. అందులో బాగా అట్ట అయినా నేను. ఏంటిది నేను ఇంత అసలు కారణం ఏంది? లేదు అంటే అయిపోతుండే కదా, నేను ఉండేటోని కదా, చేసేటోని కదా, అది అని. కనీసం మీకు ఇంటిమేషన్ కూడా లేదు. రాకపోతే నేను చెయ్యాలనే లేను. ఆల్రెడీ కార్పొరేటర్ చేసిన, ఎవ్వరు లేనంత పేరు సంపాదించుకున్నా, ప్రజలంతా దీవించున్నాను. ఇప్పటికి కూడా ఈ 5 డివిజన్లలో ఎక్కడికి పోయినా కూడా నన్నే కార్పొరేటర్ అనుకుంటాడు. నా అదే అలవాట్ల రోజు మార్నింగ్ వాక్ లో నేను అందరినీ కలుస్తూ ఉంటుంది. నా సమస్యలు ఉన్నా కూడా ఇంటికి వస్తారు, ఆఫీస్కి వస్తారు, నేను వాళ్ళ దగ్గరికి పోతా అంటే నాకు తెలిసినంత తీరుస్తా. కానీ పదవిలో ఉన్నప్పుడు చేస్తే కొన్ని పనులు అయితే కొన్ని కావు. అధికారులు కూడా వినాలని, అధికారులు కూడా నాకు ఎట్లుంటారు అంటే మా బ్రదర్, మా తోటోడు, ఆనాడు వాళ్ళు మేము అందరం కలిసి ఉద్యమంలో కలిసి చేసినాం. ఆ బంధంతో ఏ డిపార్ట్మెంట్లో అయినా సుమారు 42-46 డిపార్ట్మెంట్లో ఎవ్వరు కూడా నన్ను వాళ్ళ మనిషిలాగానే భావించి చెప్పంగానే పనిచేసి పెడతా ఉంటారు. ఇంత బాగానే ఉందన్న. ఇందాక ఒక మాట అన్నారు కదా, నాకు ఎవరైనా అన్యాయం చేస్తే నన్నేమైనా బాధ పెడితే నేను ఏడవా, ఎందుకు వీనికి ఇట్లా చేసినా అనే అవతలోడు బాధపడితే టేడ్స్టట్ చేస్తా అన్నారు కదా, అట్లా చేసిరా? మరి చేసేసిరా? అదేందో నేను చెప్పనా? చెప్పండి. ఒడగొట్టిరు కదా ఎమ్మెల్యేలక? నేను ఇక్కడ కూడా కొడతా, జనాలు కాదనకన్నా అదే అన్న. అదే అంటే మరి నువ్వెట్లా అనుకుంటావు? ఇక్కడున్న జనాలు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిండ్రు, అదే తీసుకొచ్చి చెప్తున్నా. అంటే ఒక్క మనిషి డైరెక్ట్ పోయి ఓడియాలే గెలిపియాలని అవసరం లేదు. మౌనం కూడా కొన్ని ఎన్నో పని చేస్తుంది. డిన్నాబాయి వాళ్ళ దాస్యంకు సపోర్ట్ చేయకపోవడం, ఆ మౌనంగా ఉండడమే సరిపోయింది ఆడికి, ఆ ఓటమికి అంటారు, అంతేనా? ఇక వాళ్ళు అనుకుంటే దానికి ఏం చేయలేను. ఇప్పుడు రాజకీయాల్లో గెలిపోటే కారణము కామన్, అది అయితేనే ఉంటది. కానీ నా వల్ల కొంత ఇంపాక్ట్ పడ్డది. రాజకీయాల గెలుపోటములు కామనే అన్న, కానీ ఆ గెలుపు ఓటములకు కారణం కూడా ఒకటి ఉంటది. ఆ కారణం ఇక్కడ ఓటమికి డిన్నే కాదు, చాలా కోణాలు ఉంటాయి. మెయిన్ ముఖ్య పాత్ర వహించాడు. నేను ఒప్పేసుకున్నానంటే కాదు, కానీ మౌనంగా ఉండిపోయినా, చెయ్యలే. ఓడిపోవాలని అనుకున్నారా? ఓడిపోవాలని అనుకోలే, ఎదుటోడు గెలవాలని కోరుకున్నా. ఇక అదేందన్నా భలే చెప్పుడు ఉంటది. ఇది ఎదుటోడు గెలవాలి అనేది నేను వాస్తవంగా కోరుకున్నా. నేను ఓడగొట్టాలంటే నేను డైరెక్టే వచ్చి తిరుగుతా, ఓపెన్ గా వచ్చి తిరుగుతా. వేరే పార్టీలో అప్పటికప్పుడే తిరిగి ఇన్ని ఉన్నాయి నేను మాట్లాడాలంటే. నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలే అనలే. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు కదా, నన్ను ఏడిపియాలని చూసిన వాళ్ళను వాళ్ళు ఎందుకు మిస్ అయినరా అని వాళ్ళు దిగులు పడి ఏడవాలని అన్నది వాళ్ళ అంతరాత్మకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, పైన దేవునికి తెలుసు. ఎంతో మించి అయితే ఏముండదు కదా. నేను ఎంత హట్ అయినా, ఎంత కుమిలిపోయినా, ఎంత బాధపడ్డా, మానసికంగా ఎంత ఆవేదనకు గురైనా నాకే తెలుసు. ఆ ఆవేదన వాళ్ళకు దేవుడు చూయించుండు అనుకుంటాను నేనైతే. ఎమ్మెల్యే నోడగొట్టి ఇంత నిమ్మలంగా ఎట్లా కూర్చుంటున్నావా? ఎందుకు ఎంజాయ్ చేస్తా నేను. ఎంజాయ్ రోజు చౌరస్తాకు వస్తా, ఎవరినైనా అడగండి. ఫ్రమ్ ద బిగినింగ్ నా కాలేజ్ ఉన్నప్పటి నుంచి హన్మకొండ చౌరస్తాలో అంటే అలా ఛాయలు కూర్చుంటా, 50 మంది అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్, అంటే రిటైర్డ్ పెద్ద మనుషులు, మీలాంటి ప్రెస్ వాళ్ళు, కాలేజ్ పిల్లలు, ఆటో కార్మికులు, పండ్ల కార్మికులు, పండ్ల మెటల్ వాళ్ళు, గెజిటెడ్ ఆఫీసర్స్, అన్ని రకరకాల పబ్లిక్ చౌరస్తాకు వస్తుంది. ఆడికి వచ్చి మేము ఛాయలు తాగుతాము, పళ్ళు తింటాము, గ్యారెలు బజ్జీలు తినుకుంటాం, 12 గంటల దాకా ఎంజాయ్ చేస్తాం మేము. నేను ఎందుకు ఎంజాయ్ చేస్తా? ఒక్కనే నిలబడతాను నేను. థ్రెట్ భయం దేనికి? దేనికి భయం? భయం దేనికి? ఏదో ఉందన్న, డిన్నా అన్న వెనుక ఏదో ఉంది. ఏమున్నది? ఏం లేదా? ఏం లేదన్న. నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన పెంపకం, ఆస్తి పాస్తులు అవేనాయి. అంటే మాటలలో ధైర్యము, ఇంత సూటితనం చూస్తుంటే అట్లా అనిపిస్తలేదు. ఇంకేదో ఉన్నది. ఇంకా ఏదో అంటే మరి నాకు తెలిసి నాకేం లేదు. నేనే కోట్లు ఉండాలన్నా, లేకపోతే ఇంకో పెద్ద చెయ్యి అనుకుండాలి. పెద్ద చెయ్యి ఉంటే నేను ఎంపీ అయ్యేటోడిని, ఇంకేదో అయ్యేటోడిని, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే, మళ్ళీ ఒకసారి కార్పొరేటర్ అయ్యేటోడిని, ఇంకేదో డిప్యూటీ మేయర్ అయ్యేటోడిని, ఇంకేదో అయ్యేటోడిని.
నా ఆస్తి పాస్తులే నేను వేసుకొని ఎక్కుకుంటూ వచ్చిన మెట్లు. అంతేనా? ఎవరు సంపాదించుకోలే అన్న రాజకీయంలో? ఎవరు ఎక్కడనన్నా పోయాడు. నేను ఇక్కడ కాదు బ్రదర్, ఆ. నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చినావు కదా, వచ్చినప్పుడు ఇంత సబ్జెక్ట్ తెలుసుకున్నావు అంటే వాస్తవంగా ఎంతో మందిని అడిగి వచ్చినావు, ఇప్పుడు అన్ని తెలిసి మాట్లాడుతున్నావు అంటే అందరిని పోయి అడుగును. నేను సంపాదించుకున్నా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిన్నా అంటే గుర్తుపట్టే స్థాయి నేను సంపాదించుకున్నా. 100 కోట్లు ఉండొచ్చు ఒక్కొక్కరికి, నాకు లేకపోవచ్చు పేరు పైసలు, మాత్రమే సంపాదించుకున్నావు, డబ్బులు సంపాదించుకోలేదు. డబ్బులు సంపాదించుకోలే, సంపాదించుకునే ప్రయత్నం చేయలేదా? లేకపోతే ప్రయత్నం చేయలే, అసలు ఆ మైండ్ ఆ థాట్ రాలే. నేను ఒకటే లోకం నాకు ఉండే. ఇక ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఒకటే లోకం ఉండే, ఆ పిచ్చి. ఆ పిచ్చిలకెళ్ళి నేను రాలేకపోయినా. మరి అది ఏంటిదో తెలియదు. అది ఆ నమ్మకం, ఒక వ్యక్తిని ఇష్టపడి నమ్మితే ఉండే ఆ కనెక్ట్ ఇక్కడ నుంచి. కొంతమంది దోస్తాన్ చేస్తారు, కొంతమంది నమ్ముతారు, రిలేషన్ చేస్తారు, దిమాగ్ తోటి చేస్తారు, కొంతమంది హృదయంతో దిల్సే చేస్తారు. చూసినా అది పోదు చచ్చిపోయేదాకా. కానీ అదే గాయపడ్డది అనుకో, ఇప్పుడు నువ్వు అన్న చూసిన ధైర్యం ఎక్కడికంటే అక్కడికి పోతుంది. అది ఎంత వరకు అంటే అక్కడ వరకు పోతుంది. అది ఇక దానికి అద్దులు ఉండవు. ఇక అది అక్కడ హట్టుగా అవుతుంది. అది అంటే మరి గుండె ఇంత గాయం కావడానికి కారణం కులమేనా? ఒక రీజన్ అనుకోవచ్చు, ఒక రీజన్ అనుకోవచ్చు. కొంచెం నాకు దూకుడుతానం ఎక్కువ. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, దళితుడు ఒక ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చినోడు మనని కాదని రెడ్డి రాజ్యాన్ని కాదని ఎట్ల మీదకి ఎదుగుతాడు అనే పన్నాగం కూడా మీ మీద వేసినట్టే అనిపించింది. ఇక వెనక ఏం జరిగిందో నాకైతే తెలియదు. వాస్తవంగా ఇదే నా కులంలో నేను దళితులుగా పుట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. మీరు గర్వంగా, మీరు ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. బట్ అవతల వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నా నాకు సంబంధం లేదు. వాస్తవంగా అది కూడా కొంత విన్నా. నేను 23 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఏంటంటే కొంత కులం కూడా నాకు బాగా అడ్డం. అంటే వాళ్ళు అట్లా చూసారు, చిన్న కులపోడు, కులం తక్కువడు, గింత సిటీలో గింత యూత్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ పోయినా ఇంత పరిచయాలు, ఇంత ఇదని కూడా కొంత ఉన్నది అని మొన్న నాకు విన్నా. నేను అంటే మాలా నన్ను కూడా ఇష్టపడేటోళ్ళు అన్ని పార్టీలే కానీ, అన్ని వర్గాలే కానీ, మీడియా పరంగా అన్నిట్లో ఉన్నారు. వాళ్ళు కూడా కొంత చెప్తా ఉంటారు, ఇట్లా ఉండేటిన్నా ఇట్లా అంటే, అరే పోనీ అన్న, దానికి నేనేం చెప్తాను, నా కులంలో నేను పుట్టినా నేను గర్వంగా ఫీల్ అవుతాను. దళితుగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఇంకో జన్మ ఉంటే కూడా నేను అలానే పుడతా. అంతేనా? ఇంకో జన్మ అంటే పుడితే నేను అలానే పుడతా. మరి అలానే పుడితే ఇట్లనే ఓటమి ఎదురైతే ఇట్లనే దొక్కేస్తా. నేను తొక్కుడు ఓటమిలు ఎందుకు అవుతాయి అని అంటే, బానిసత్వంగా ఉంటే నువ్వు అనుకున్నది నువ్వు రీచ్ అవుతావు కావచ్చు, నువ్వు అనుకున్నట్టు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. ఆ బానిసత్వము ఇటువంటి కులంలో రాదు. ఎస్పెషల్ డిన్నా అంటున్న దగ్గర అసలే రాదు. కాదు, నేను అట్లుంటే ఇంకెక్కడికో పోతా. ఏం సాధిస్తావన్నా? కార్పొరేటర్ పదవులు మిస్ చేసుకుంటేవి, ఎంపీ పదవి మిస్ చేసుకుంటేవి, కొంచెం వంగి కొంచెం తగ్గుంటే ఇవాళ ఎంపీగా చూసుకోలేం కానా? నేను ఎంపీని ఇంటర్వ్యూ చేస్తున్నా అనుకుంటోని, ఉట్టి డిన్నాని ఇంటర్వ్యూ చేస్తున్నా. ఒక్క ఎంపీని పోయి చూడు, పక్కకున్న ఖాళీగా ఉన్న డిన్నాని పట్టుకొని చూడు. ఇదే చౌరస్తా పో, ఎక్కడికన్నా పో, 7 కాన్స్టిట్యున్సీలు ఎక్కడన్నా పోయి చూడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరే వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్ వాళ్ళకు ఉండేది. నేను వాళ్ళని తక్కువ పడతలేను, వాళ్ళను నెగిటివ్ మాట్లాడతాను. వాళ్ళకుండే విలువ వాళ్ళకు ఉంటది. ఇండివిజువల్ డిన్నర్ పోయి చూడు, డిన్నర్ అడిగి చూడు, అదే నా ఆస్తి పాస్తులు. సరిపోయిందన్న? ఇది సరిపోయింది అనుకుంటా. సరిపోయిందా? లేదు, నాకంటూ డ్రీమ్స్ ఉంటాయి. కొట్టాలి, ఒక గోల్ కొట్టాలని ఎందుకో చిన్నప్పటి నుంచి అది ఉన్నది. ఆ గోల్ ఏందో చెప్పరాదు మాకు కూడా, మేము కూడా ఎంపీ కావాలని బాగా ఆశ ఉండే నాకు. ఎమ్మెల్యే కూడా మీద నాకు ఎందుకో లేదు, కానీ ఎందుకు ఎంపీ మీద కావాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉన్నదంటే, ఏ చట్టసభ ఏది చేయాలన్నా కూడా, చట్టాలు చేయాలన్నా ఏది చేయాలన్నా పొలిటికల్ ఇస్ ద కీ. అది పెద్దల సభలే కానీ, పార్లమెంటే, రాజ్యసభ, పార్లమెంట్ లా, ఇవే అది మెయిన్. అది అక్కడ ఉంటే చట్టసభలో మనం కూడా ఒక యాంగిల్ కూడా కావచ్చు, ఒక వెపన్ కూడా మనం అలా కావచ్చు ఏదైనా చేయడానికి అనేదాన్ని. నేను కొన్ని బుక్స్ చదివిన చాలా మంది. అందులో కొంచెం నేను ఓహో ఇది సాధించిదా, ఓహో ఇట్లా మనం ఉంటే మనం ఇలా ప్రశ్నించవచ్చు, ఇది మనం ఉంటే ఇది మనం సాధించవచ్చు, దీనికి ఒకటి పొలిటికల్ గా అది ఉండాలి అని. వాస్తవంగా నేను నా కుటుంబం నుంచి కూడా ఎవరు రాజకీయంగా ఎవరు లేరు. టిఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చింది, తెలంగాణ, సపరేట్ తెలంగాణ. దాంట్లో కొంచెం భావజాలాలు, సిద్ధాంతాలు అంటే నాకు చాలా ఇష్టం. భావజాలాలకు బాగా అట్రాక్ట్ అయిన, బాగా ఇష్టంతో, ప్యాషన్ తోటి ఇక అట్లా జర్నీ అట్లా పోయింది. స్కూల్ ఉన్నప్పుడు కూడా లేదు. డాడీ ఆర్టీసీ రిటైర్డ్, మేము ముగ్గురము, నేను పెద్దవాడిని. ముగ్గురు అన్నదమ్ములు, అక్క చెల్లెలు. పెద్ద నేను
పెద్దోళ్ళకి కొంచెం గట్టిగానే ఉంటది కానీ లోపల అంటే అనుభవం అట్లా నేర్పిస్తుంది. ఇంటికి పెద్దగా పుట్టినందుకు బాధ్యతలతోటి కూడా కొంచెం ఉంటది. అది ఎంత అనుభవం నేర్చుకొని ఉంటే డైరెక్ట్ మీ దగ్గరికి నాయన ఇంటికి వచ్చి మరి మిమ్మల్ని పార్టీలకు ఆహ్వానిస్తాడన్న? అంటే ఆయన అంటే లోకల్గా ఎవరు లీడర్ల కంటే డిన్నా అంటే ఇష్టపడతారు. నేను అనుకుంటున్నా సరే 100కు 100 మంది నన్ను ఇష్టపడాలని రూల్ ఏం లేదు. నన్ను వ్యతిరేకించేటోళ్ళు కూడా ఉంటారు. నేను నా డిన్నా అంటే 100ల మందిలో ఉన్నారు, పిలుస్తారు, మాట్లాడతారు, అది చేస్తారు. అందరు నన్ను ఇష్టపడాలి, అందరు నాకు ఓటేయాలి, అందరు నన్ను గౌరవించాలని రూల్ ఏం లేదు. కొంతమందికి ఇష్టపడతారు, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంత వ్యతిరేకత ఉంటుంది. అది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ బట్టి. కానీ నేను అందరిని ఇష్టపడతా, అందరినీ గౌరవిస్తా. వాళ్ళు నన్ను ఏం నచ్చిందో, వాళ్ళు ఏమి ఇష్టపడ్డారో స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించిళ్ళు. ఇక కాదని లేకపోయినా నేను. మళ్ళీ ఇంకోటి ఏంటిది అని అంటే అప్పుడున్న పరిస్థితులు అటువంటిది. అప్పటికే నేను 3.5 years నేను పోలేదు లోకల్ పార్టీలో కాలే. సరే కాదు నువ్వు పిలిచిరు అని చెప్పేసి వెళ్ళిపోయిండ్రు. మరి మీకు టీఆర్ఎస్ లో మంచి పరిచయాలు ఉంటాయి కదా, హరీష్ రావు తోటి కావచ్చు. సరే ఇప్పుడు టీఆర్ఎస్ లో ఆయన బీజేపీలో పోయిండు, ఈటల గారితో కావచ్చు. ఇంకా టచ్ లో ఉన్నారా? లేదు, నాకు కేసీఆర్ గారితో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. నేను భోజనాలు చేసేది 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ అన్నే కానీ, హరీష్ అన్నే కానీ, రాజేందర్ అన్నే కానీ, బొంతు రామ్మోహన్ మేయర్ గారే కానీ, కర్నే ప్రభాకర్ అన్నే కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 పేర్లు వచ్చేటప్పుడు మరి ఈయన వచ్చి ఆహ్వానించిండు, వాళ్ళేం ఆపలేదా మిమ్మల్ని? అంటే ఇక నాకు ఎక్కడ హార్ట్ అయిందంటే నేను 3.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా, పోయిన అధిష్టానాన్ని కలిసి వస్తున్నా కానీ ఎవ్వరు కూడా నాకు ఇంత జరిగిందని నా గురించి ఎవరు అడగలే. ఎవరు కేటీఆర్ కూడా ఎవరు అడగలే. నేను పోయి తర్వాత ఏంటిది అంటే నాకు తెలియదురా, సారీ రా, నాకు తెలియదురా అని అన్నారు. పెద్ద వ్యక్తులు పేరెందుకులే కానీ నాకు తెలియదురా, సారీ రా అంటే రా అంటారు నన్ను, తమ్ముళ్ళలాగా అట్లా ఉండి నాకు తెలియదురా, సారీ రా అది అని అన్నారు. సారీ అని 2 మాటలతోటి అంత పెద్ద వ్యక్తులు సారీ చెప్పినా కూడా మీకు కొంచెం నిమ్మలం అనిపించలేదా? నిమ్మలం అనిపించలేదు. నాకు టికెట్ వచ్చుడు రాకపోవడం అది వేరు, గెలుపు ఓటమి అది వేరు, అది కామన్ పాలిటిక్స్ లో అయితేనే ఉంటే పోతాం. కానీ ఇష్టము ఇయ్యము, వస్తది రాదు, అందరు రాజకీయ పార్టీలు వేరు, నేనున్న రిలేషన్ బాండింగ్ వేరు. బంధం మిమ్మల్ని బాధ కలిగించింది? బాధ కలిగించింది. ఎక్కడంటే ఇక అసలు నాకు ఇక పీక్ స్టేజ్ లో వెళ్ళిపోయింది. అది భవిష్యత్తులో ఎప్పుడు మళ్ళీ దాస్య వినయ్ భాస్కర్ ను డిన్నా బాయ్ ఒక దగ్గర చూడలేమా? ఇక నేనైతే పూర్ణిగా నాకు అప్పుడు కూడా వాస్తవం దగ్గరకు వచ్చి సారీ తమ్ముడు దా డిన్నా అన్నా కూడా పోరా? నేను మొన్న ఎలక్షన్ లో చాలా మంది పేర్లు చెప్పొద్దు కానీ పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మీడియా రంగంలో కూడా ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు ఇంకా వేరే ఇక చెప్పొద్దు కానీ అందరు కూడా నన్ను ప్రేమించి అడిగింది వేరు ఉన్నది, రిక్వెస్ట్ చేసి అడిగి వేరు ఉన్నది, డాగులేసి బెదిరించి అడిగినా కూడా నేను పోను. నేను అనుకున్నా, చూడలే కూడా, చూడొద్దు అనుకున్నా. ఇప్పుడు ఆ ముఖానికి ఎదురుపడడం కూడా ఇష్టం లేదు నాకు. ఇక ఎందుకంటే నేను ఎందుకు ఇంత హట్ అయినంటే నేను గుండెల గుడి కట్టుకున్నా. నేను ఇంత ఎమోషనల్ గా ఇష్టం అంటే ఒక భావజాలం. ఏమిటికి పెంచుకున్నారు అంత ఇష్టం? ఏమిటికి పెంచుకున్నారు అంటే కొంతమందినే ఇష్టపడతాం మనం. కొంతమంది అంటే నేను లోపల ఉన్న ఇంటర్నల్ నేను అంత ఆలోచించలే. నాకు వాస్తవంగా రాజకీయంగా అంత రాదు. నాకు వాస్తవంగా ఈ ఎత్తుగడలు, ఈ కన్నింగ్ మెంటాలిటీ ఇవన్నీ నాకు రావు వాస్తవంగా. తెలియదు కూడా, గుడ్డిగా నమ్మకుండా పోతా. ఇప్పుడు నువ్వు పిలిచినో నేను వచ్చిన, కానీ నువ్వు పిలిచినాక దీని వెనుక ఏమున్నది మర్మము, ఏం క్రియేషన్ అని ఇంత ఆలోచించాను. అది కూడా పసిగట్టపోతే ఎట్లా సర్వైవ్? వాస్తవంగా పసిగట్టలే. నాది తప్పే అది. అంటే ఈ ఫీల్డ్ అటువంటిది. వాస్తవంగా 2 కళ్ళు కాదు, తల చుట్టూ కళ్ళు ఉండాలి, తల చుట్టూ చెవులు ఉండాలి ఈ రంగంలో. అది ఇప్పుడు నేను నేర్చుకున్నా. మరి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అంటే 2 కళ్ళే ఉన్నాయి, మరి కాంగ్రెస్ లోకి వచ్చినాక తల చుట్టూ కళ్ళు పెట్టుకున్నారా? అంటే ఆ అనుభవాలు నాకు ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి కదా, అది చూసి జాగ్రత్తగా ఉంటా. నా లిమిట్స్ లో నేను ఉంటా. వాళ్ళు అంటే నాకు వాళ్ళు వచ్చి పిలవడంలో కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళే కానీ, కాంగ్రెసే కానీ, సిపిఐ సిపిఎంఏ కానీ, బిఎస్పీ కానీ, ఇంకా కుల సంఘాలే కానీ అందరూ నన్ను పరిచయాలు నాకు బాగా ఆ క్లోజ్నెస్ తోటి కొంచెం వాళ్ళు రావడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పుడు నాకు అవసరం. ఎందుకు అంటే బీజేపీ 400 గెలిస్తే
రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగాన్ని తీసేస్తాం అనే అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక రిజర్వేషన్ పరంగా నేను కార్పొరేటర్ అయినా, ఒక రిజర్వేషన్ పరంగా నేను ఇంత చదువుకున్నా, నా కుటుంబము నా జాతులు ఇంత అదైనది, అటువంటిది నష్టం జరుగుతుంది అంటే నేను ఈ టైంలో ఖాళీగా ఉంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్నే అవమానించినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఏదైతే భారత రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ ఏది ఉన్నది కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలన్నలో భాగంగా నేను ఇక్కడ ఉండే ఎంపీగా బీజేపీ గెలిస్తే అది బాగుండదు. ఆల్రెడీ బీజేపీకి బీఆర్ఎస్ ఇంటర్నల్ సపోర్ట్ చేసింది. మీరన్న వ్యక్తులందరూ కూడా చాలా మంది కూడా బీజేపీకి ఓపెన్ గా చేసిండ్రు. సరే పేరు కట్లున్నా కూడా బీజేపీ గెలవాలని చూసింది టీఆర్ఎస్ పార్టీ, అది నాకు బాగా నచ్చలే. ఈ రెండు నాకు కనెక్ట్ అయిపోయి చూడలేక నేను ఒక భావజాలాలు కలిగిన బీజేపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయాలి. నాకు ఒకటి చెప్పండి అన్న, ఇందాక మీరే అన్నారు కులం కూడా కారణమైంది నాకు తొక్కేయడానికి అన్నారు కదా, మరి అంత బంధం ఉన్న పార్టీలోనే అంత బంధుత్వం ఉన్న వ్యక్తితోటే మీకు అది అడ్డమైనప్పుడు నిన్న కాక మొన్న కాంగ్రెస్ లోకి వచ్చారు, ఇంకా కాంగ్రెస్ కు రెడ్డిల రాజ్యం అన్న పేరున్నది, ఈడ అడ్డం కాదని ఏందన్న గ్యారంటీ? ఇప్పుడు వాస్తవంగా నేను ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అది కులము కూడా కొంత అయింది, కొంత కారణమైంది. అది నాకు ఇప్పుడు కాదని గ్యారంటీ, నా కొంత అయినా ఎక్కువ అయినా ఇప్పుడు కాదని గ్యారంటీ ఎట్లా ఇస్తా? అది టిఆర్ఎస్ పార్టీలు ఎట్లున్నదంటే ఒక కార్పొరేట్ కంపెనీ లాగా అయిపోయింది. 4-5 డైరెక్టర్లు అయితే ఎట్లా కంపెనీ ఎట్లున్నా అట్లా అలా స్వేచ్ఛ లేదు వాస్తవంగా. ఒక ఓపెన్ గా మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. కానీ నాలాంటి వాడు ఓపెన్ గా మాట్లాడేది వాళ్ళ దగ్గర పోయి. ఇందులో మొత్తం ఒక స్వేచ్ఛ ఉన్నది, ఒక రెస్పెక్ట్ దొరికింది. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు హక్కున ఉండే పార్టీ. ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు చేస్తేనే కొంత కాంగ్రెస్ పార్టీ దళితులకైనా, మైనార్టీలకైనా, క్రిస్టియన్లకైనా, ముస్లింలకైనా, ఎస్సీ ఎస్టీలకైనా కొంత సపోర్ట్గా ఉండే పార్టీ అది. అంటే మా తాత ముత్తాతల నుంచి కొంచెం చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు మేము ఉండే ప్రాంతం అసలు కట్టర్ కాంగ్రెస్ అది మొత్తం. మా తాతలు మా తండ్రులు కూడా అందరూ కాంగ్రెస్ అయ్యి కాదు, ఎట్టు పో అది పెద్దమ్మగడ్డ అంటే కాంగ్రెసే. అటువంటిది మేము ఉద్యమంలో భాగస్వాములై దాన్ని కొంత టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ మొన్నటిదాకా టీఆర్ఎస్ ఉండే. మొన్న 2023 డిసెంబర్ ఎంపీ ఎలక్షన్స్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారికి 85% పడ్డది. 600 టీఆర్ఎస్ కు పడితే 1700 చిల్లర కాంగ్రెస్ నాయన రాజేందర్ రెడ్డి గారికి పడ్డది. అంటే ఇక నాకే ఇంత జరిగింది. నా కోసం నా ఆనందాన్ని పంచుకున్న వాళ్ళు ఉన్నారు, నా సంతోషాన్ని పంచుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లనే నా అవమానాన్ని కూడా పంచుకున్నాను. నా వాళ్ళు, నా ఊరోళ్ళే కానీ, నా కులపోళ్ళే కానీ. అంతగానం ఏం చూసి నిలబడరన్నా మీ సైడ్ వాళ్ళు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నా వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. నచ్చిన వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. కొంత ఆ ఎలక్షన్ లో కూడా నా మౌత్ క్యాన్వాసింగ్ చేసిన అందరు, మా డిన్నకే ఇంత జరిగింది, మా జాతికి ఇంత జరిగింది అనేది కొంచెం బాగా చర్చ జరిగింది. అంటే ముఖ్యంగా ఎస్సీలల్లా, క్రిస్టియన్స్లల్లా, ఉద్యమకారులల్లా, ఉమ్మడి అంటే ట్రై సిటీలో బాగా ఇది చర్చ జరిగింది. నేను ఎక్కడికి పోయి గిదినికి చేయి గదినికి చేయాలి చప్పుడే కూర్చున్నాను. నేను వాస్తవం అయితే చేయలే, ఓపెన్ గా చెప్తున్నా కదా, నేను చెయ్య అని చెప్పిన చెయ్యాలి అని కూడా నాకు పెద్ద వాళ్ళు కూడా ప్రెజర్ చేసినా కూడా నేను అందులో మాత్రం ఇక అన్ని విధాల ప్రెజర్ చేసిండ్రు. ఇక చెప్పొద్దు కానీ కొన్ని విధాలుగా భయపెట్టిర్రు, ఇబ్బంది పెట్టిరు అనుకుందాం. ఇంకొన్ని విధాలుగా డబ్బులు కూడా ఆఫర్ చేసిరట, అయినా కూడా ఎందుకు చేయలేదన్నా? ఒక వ్యక్తులు 2-3 వ్యక్తులు ప్రెస్ సోదరులే కూడా మధ్యవర్తిగా పిలిపించి ఇంకొంచెం సెటిల్ అవుతుంటే కదా. ఇక డిన్నకు నేను అంటే నా ఆత్మ చచ్చిన కిందే లెక్క అది. ఇప్పుడు నేను ఎవరి కోసం అయితే ఇంత ఫైట్ చేసి ఇంత ఉన్నానో అప్పుడైనా ఓడగొట్టని కూడా చాలా మంది అప్పుడు ఆపోజిట్ వాళ్ళు కూడా నేను అప్పుడైనా ఆఫర్ చేసినా కూడా నేను తల వంచలే. నేను తల తీసుకుంటే తల వంచ అటు తప్ప డబ్బులు మాత్రం నేను తీసుకోను. అంతేనా? నేను ఎవరినైనా నమ్ముతే నేను వాళ్ళని డైరెక్ట్ మొహం ముందు పోయి అడుగుతా, అన్న నాకు ఇది కావాలి, ఇది నచ్చుతానికి, ఇది నచ్చుతలేదు, గిది అని. కానీ ఇప్పుడు మీరు అన్న ఈ బానిసత్వము ఇవి నా బ్లడ్ లో లేదు, అది నాకు అవసరం కూడా లేదు. అది అట్లాంటిది నాకు అటువంటి పదవి కూడా అవసరం లేదు నాకు. ఇప్పుడు ఎన్ని కోట్లకుంటారన్నా?
కోట్లకు అని అంటే కోట్ల కన్నా ఎక్కువనే నన్ను ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా. ఆ డబ్బులు ఏం కోట్లు లేవా? పైసల పరంగా కాదు, మీలాంటి జనాల పరంగా. ఇప్పుడు మీరు ఆ నుంచి వెతుక్కుంటూ ఎక్కడ ఎవరు ఎవరు అని అడుక్కుంటూ వచ్చిళ్ళు అంటే అది నా ఆస్తిపాస్తుల కిందనే లెక్క. అది మరి ఆస్తిపాస్తులు రోజుకు 100 మంది వస్తారు కదా యువకులు ఇంటికి. ఇంత ముందుకి అక్కడ గుంపు గుంపు ఉండే బయట చూసినా. మరి వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఎంతో కొంత అవుతుంది కదా. మెయింటైన్ అంటే ఏం మెయింటైన్ ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఇష్టంతో వస్తారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారా? నేనా దేవుని దయ వల్ల ముక్కడు బోధ తింటా ఇంట్లో పొద్దున. బండ్ల 500 ఉన్నాయా డీజిల్, 100 రూపాయలదా పెట్రోల్, 2 వీలర్, అంతే. బయటికి పోతా, ఏడపోయినా గిరికి హన్మకొండ, కాయపేట, వరంగల్. నాకు ఇక్కడ ఉంటే తిరిగి నా ఖర్చులు కూడా లేదు. సరిపోద్దా అన్న? సింగిల్ బ్యాచులర్ నేను. ఈ జీవితం సరిపోద్దా? సరిపోతే ఫుల్ హ్యాపీ ఉన్నా నేను. ఇప్పుడు ఎన్ని ఏళ్ళకున్నారన్న? నేను 40+ ఉంటా. 40+ ఉన్నారు. ఇంత పేరు సంపాదించుకున్నారు, ఇంత పరిచయాలు సంపాదించుకున్నారు, ఇంతమంది ఆదరణ మీకున్నది. మరి 40+ చేస్తారు, ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు కన్నా? ఏమో అట్లా అయిపోయింది. అది కాలేదు, అటు సైడ్ ట్రాక్ చేయలేదు. ఒక ఆశ ఉండే, ఇప్పుడు నువ్వు కొన్ని ఉండే ఇక డ్రీమ్స్, అవి కాలే, ఫుల్ఫిల్ కాలే. నాకు తెలిసింది ప్రేమించి ఓడిపోయారు అని. అదేం లేదు, ప్రేమలు దోమలు అవన్నీ ఏం లేవు. కానీ వాస్తవంగా చేసుకునేదే ఉండే నేను కూడా. పరిస్థితుల ప్రభావము, ఇంకోటి అయినాక చేస్తా, ఇంకోటి అయినాక చేసుకుంటా, ఇదైతే చేసుకుంటా. నా ఒక వ్యక్తిని ఇష్టపడి అట్లా ఏం కాలేదా? అదేం లేదు, అంతే లేదు. వాస్తవంగా చాలా మంది వెయిట్ చేసిళ్ళు నా కోసం, చెప్పొద్దు. కానీ నేను ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. చెప్పేసిన డైరెక్ట్, నా లైఫ్ స్టైల్ ఇది, నాది ఇది ఇది అని చెప్పేసిన డైరెక్ట్. మరి చూడొచ్చా పెళ్ళి ఇప్పట్లా? ఇక ఇప్పుడే మీరే అన్నారు, ఇన్ని సంవత్సరాలు ఇంత ఉండి కూడా నువ్వు ఖాళీగా ఉన్నావు, ఏమో పదవి లేదు, ఏది లేదు. పదవి ఒక డ్రీమ్, అది అచీవ్మెంట్ చేస్తే ఆ ఆనందం వేరుంటది. ఇప్పుడు మీరు అన్నారు ఏం లేకుండానే ఇంతమంది ఉన్నారు, ఇంత ఉన్నారు. నేను ఇంకేదో ఒకటి ఉంటే ఒక నలుగురికి సాయం పడతా, నలుగురికి హెల్ప్ చేయగలుగుతా, నలుగురు ఉపాధి కలగలుగుతా, నలుగురు తిండి పెట్టగలుగుతా, నాలుగు డెవలప్మెంట్ చేయగలుగుతా అనే ఒక ఆశ ఉన్నది. ఎందుకు చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను లీడర్షిప్ క్వాలిటీస్ చేసి, నా స్కూల్ టీచర్లే నన్ను క్లాస్ టీచరు అన్నిటికీ ముందు పెట్టేది. అంటే కొంచెం సబ్జెక్ట్ పరంగా కొంచెం ధైర్యంగా ఆ విధంగా కొంచెం ముందు పెట్టేది. అట్లా 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 కొంత భావజాలాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో నేను గవర్నమెంట్ స్కూల్ చదివిన, భావజాలాలు బాగా నేర్పిస్తారు, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ బాగుంటాయి. అంటే సొసైటీ కూడా నేర్చుకుంటాం. ఇప్పుడున్న చదువులు వాళ్ళ స్వార్థము, సొసైటీ మీద బాధ్యత ఉండదు. సొసైటీ మీద బాధ్యత, సొసైటీ నాకేమిచ్చింది అని అందరూ అంట. అసలు నువ్వు సొసైటీకి ఏమి ఇచ్చినావు, నువ్వు ఊరికి ఏమి ఇచ్చినావు, నువ్వు నీ విలేజ్కి ఏమి ఇచ్చినావు, నువ్వు కుటుంబానికి ఏమి ఇచ్చినావు, నువ్వు నీ అన్నదమ్ములకు ఏమి ఇచ్చినావు, నువ్వు తల్లిదండ్రులకి ఇచ్చినావు అని మనం ఆలోచించుకోవాలి. అప్పుడు నీకు అది అర్థమవుతుంది. అప్పుడు మా స్కూల్ టీచర్లు అట్లే నేర్పించేది. అట్లా నేర్చుకునే అన్న ఇంత పిల్లలకు సాయం చేస్తా ఉంటారు, అది మన బాధ్యత. సాయం చేస్తారంటే ఇప్పుడు నేను పోయినా పెద్ద అదే లేదు, నలుగురికి సాయం చేయడం నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా, చూసిన. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, నేను కూడా అవన్నీ చూసిన. దాని ద్వారా ఉన్నదాన్ని నలుగురు పంచుతా. ఇవన్నీ విషయాలు బాగానే ఉన్నాయన్న. ఈ మధ్యలో మరి కాంగ్రెస్ పార్టీ పాలన గురించి వ్యతిరేకత ఉన్నది, మరి మీ పైన చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఏడాది పాలనలో. నిజంగా మరి కాంగ్రెస్ పార్టీలో చేరినాక నిజంగా మీరు సంతృప్తిగా ఉండరా అన్న? నేను కాంగ్రెస్ పార్టీ నాయకులైన జిడ్డిన్నా అని అడుగుతలేను, నాకు నేను తెలుసుకున్న నిజమైన అసలైన సిసలైన ఒక మామూలు డిన్నా అని అడుగుతున్నా. నిజంగా కాంగ్రెస్ పాలన బాగుందా? బాగున్నది, నిజంగా ఉన్నది. ఎందుకు అని అంటే ఒక కామన్ మ్యాన్, ఒక ఉదాహరణ నీకు చెప్తా. గత 10 ఏళ్ళు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, చూసిన దగ్గరను చూసిన. ఒక ఎమ్మెల్యే ఒక సీఎంను కలవాలి, ఒక మినిస్టర్ను ఒక సీఎం కలవాలంటే పెద్ద గగనం ఉండేది. ఒక ఎమ్మెల్యే ఒక ఫండ్ తీసుకుపోవాలి, ఒక వర్క్ కోసము రిప్రజెంటేషన్ చేయాలన్నా కూడా ఒక గగనం ఉండే. కానీ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి సుమారు ఎలక్షన్ ముందు జాయిన్ అయినా, ఇప్పటికి 6-7 సార్లు నేను సీఎం గారిని కలవడం జరిగింది. మినిస్టర్లను డైరెక్ట్ బయలుగడలేదు. సెక్రటరియట్ల ఆఫీసర్లు వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఫోన్లు మాట్లాడుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉండే. కానీ ఇలా స్వేచ్ఛ ఉన్నది, ఫ్రీడమ్ ఉన్నది, రెస్పెక్ట్ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఉన్నది. మరి ప్రజల పాలన గురించి ఏమంటారు? ఇవన్నీ మీకు పాలన అంటే వాస్తవంగా మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్లో ఉన్నది -0 నుంచి అధికారం తీసుకోవడం వల్ల క్రియాశీల పాత్ర పోషింది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ
అన్ని భావజాలాలు ఉన్న కుల సంఘాలే కానీ రాజకీయంగా సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వ్యతిరేకత ఇక్కడ ప్లస్ అయిపోయింది. ఇప్పుడు మనము పగ్గాలు పట్టుకున్నట్టు 7వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి పగ్గాలు తీసుకున్నప్పుడు 7.5 లక్షల కోట్ల అప్పుతోటి ఉన్నాం మనం. అది జరగమైన సత్యం. వాటిని భర్తీ చేసుకుంటూ పథకాలు రావాలి అంటే కొంత టైం పడుతుంది. ఇంకొక పెద్ద గ్రేట్నెస్ నాకు ఎక్కడ బాగా నచ్చింది అని అంటే, ఒక డిఎస్సి వేయాలంటే కొన్ని నెలలు, సుమారు సంవత్సరము నోటిఫికేషన్ ఇచ్చినాక 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 11 నెలలు అవుతుంది. అటువంటిది 2 నెలల్లో డిఎస్సి కంప్లీట్ చేసింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. అలాగే సుమారు 52,000 నుంచి 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసిండు. అది అంటే ఒక 8 months 1 yearలోనే ఇంత చేయడము చాలా గొప్ప. చాలా అట్లా అంటేనే 17,000 కోట్ల రుణమాఫీ కూడా మాఫీ చేయడం జరిగింది. నిజంగా మీరు చెప్పినట్టు అన్ని మంచి పనులే జరుగుతాయి. కొన్ని చెప్తున్నా ఇంకా నేను. మరి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందన్న? వ్యతిరేకత ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ కొంత వ్యతిరేకత ఎక్కడ వచ్చింది అని అంటే, నేను చెప్పనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, అటకెక్కిపోయినాయి. ఒక్క పథకాన్ని చేసి ఒక బస్సును ఫ్రీగా పెట్టి మొత్తం అన్ని చేసేసినామని చెప్పుకుంటే కాదు. కానీ ప్రజల మీద పెట్టాల్సిన ఫోకస్ అంతా తీసుకుపోయి విగ్రహాల మార్పుల మీద, నెంబర్ ప్లేట్ల చేంజ్ మీద, యాదాద్రిని తీసేసి యాదాద్రి నరసింహ మళ్ళీ యాదగిరి గుట్ట పెడతా. ఈ పేర్ల మార్పులతోటి, విగ్రహాల మార్పులతోటి తెలంగాణకి ఎట్లా లాభపడతారని మీరు చెప్పుండ్రి. అంటే పేర్లు మార్పులు, విగ్రహాల మార్పులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయిందా? ఇంతకుముందు ఎప్పుడు లేదా? అంటే ఇప్పుడు ఆయన ఉన్నదా లేదా మేము అట్లాడే ఉన్నదా లేదా అంటే జరిగిన తప్పును రెక్టిఫై చేయడం జరిగింది. అప్పుడు టీజీ టిఎస్ అని పెట్టడంలో తేడా ఏమున్నది అంటే టిఆర్ఎస్ అంటే దానికి కొంత చెప్తారన్న. అవును, టీజీ అని అప్పుడు మేధావులు అప్పుడు జేసీ ఉండే కదా, కోదండరామ్ సారే కానీ ప్రజలందరూ కూడా అందరూ టీఎస్ అనే టీజీ అన్నప్పుడు మనం ఉద్యమం జరిగినప్పుడు కూడా టీఎస్ పెట్టుకోలేదు, టీజీ పెట్టుకున్నాం. మీకు గుర్తుందో లేదో? ఉద్యమం సందర్భంలో మన బండ్లకు, కార్లకు, 2 వీలర్లకు అన్నిటికీ టీజీ అనే పెట్టుకున్నాం. ఒక్కటి అది సవర్ణ, దాంట్లో డబ్బులు ఖర్చు కావు, ఏవి కాదు. రెండోది బస్ ఫెసిలిటీ ఇచ్చింది. బస్ ఫెసిలిటీ తర్వాత మన అక్కలో, చెల్లెలు, అమ్మలకు కొంతమంది వెసులుబాటు కాలేదా? రెండోది ఇప్పుడు పరిపాలన స్టార్ట్ అవుతుంది. వాస్తవంగా విగ్రహం మార్చుడితోటి పరిపాలన స్టార్ట్ అవుతుందండి. ఏ ఒక్క కార్యకర్తలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఒకటి మైనస్ ఏమున్నది అని అంటే, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ప్లస్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఏంటంటే, నేను చెప్తాను కాంగ్రెస్ పార్టీగా వాళ్ళుండి కూడా మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం. అక్కడ మేము టిఆర్ఎస్ పార్టీ అక్కడ పనిచేసినా కదా, నేను 10 రూపాయలు చేస్తే 100 రూపాయలు చెప్పుకునేది, చెప్పేది. ఇప్పుడు కూడా చెప్పుకుంటా టిఆర్ఎస్ పార్టీ చెప్పిన అప్పుడు నేను అంటే ఇది జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేసింది చెప్పుకునే అది వస్తలేదు ఇంకా. అంటే నాలాంటి వాడు చెప్తున్నా, అంటే అది మైనస్ ఉందని నేను చెప్తున్నా. ఇప్పుడు అన్ని ప్లస్లు మైనస్లే ఉన్నాయి కదా, మైనస్లు కూడా చెప్ప అది చెప్పుకుంటలే. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ, బీజేపీ సోషల్ మీడియా చూడు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చూడండి మీరు. ఇది మేము చేసినాం రా బాబు, ఇది తప్పురో, ఇది కరెక్టరో అని చెప్పుకునే అది కొంచెం తక్కువ ఉన్నది అది. ఇంకోటి, నేను ఒక వరంగల్ బిడ్డగా, మాజీ కార్పొరేటర్గా, ట్రై సిటీలో ఉండి ఒక వ్యక్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేను ఇప్పుడు మీరు ఏం చేసిండ్రు, ఏం చేయాలంటే ఒక వరంగల్ గురించి మాట్లాడతా. మాకు అండర్ డ్రైనేజ్ సిస్టము ఒక కళ వరంగల్లో. ఎవరైనా రాజకీయ పార్టీలు పక్కకు పెడితే ఒక ఎయిర్పోర్ట్ మాకు ఒక డ్రీమ్ కళ. అటువంటిది మొన్న సీఎం గారు, మొన్న గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 4,900 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మాకు డ్రీమ్ అది. డెవలప్మెంట్ అయితే లేదు వరంగల్. ఖమ్మం బాగా చూసినాం మేము, ఖమ్మం బాగా డెవలప్ అయింది, సిద్దిపేట డెవలప్ అయింది, కరీంనగర్ డెవలప్ అయింది, సిరిసిల్ల డెవలప్ అయింది. ఇంత వరంగల్లో 10 సంవత్సరాల చెప్పుకోవడానికి మేము ఏమున్నది? వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీల పథక పెన్షన్ సోమరిపోతులను చేసిన
వాస్తవంగా చెప్తున్నా. పార్టీ మారినాక నేను కొన్ని చెప్తున్నా. ఇదే మాట టీఆర్ఎస్ లో ఉంటే అందరూ నేను అన్నా, నేను టిఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా మీకెవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మా బ్యాచ్ 2016-21 కార్పొరేషన్ లో నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం లాగా నేను ప్రశ్నించిన. నేను ప్రజలకు నేను న్యాయం చేయాలి, పార్టీని నేను గౌరవించుకోవాలి, పార్టీని పబ్లిక్ లకు తీసుకుపోవాలి. ప్లస్ నేను ఆడ ఉన్నది ఇప్పుడు నేను ఎన్ని రోజులు డబ్బు కొట్టుకుంటా పోవాలి, జరగంది పోతే సీఎం రిలీఫ్ ఫండ్ సంవత్సరానికి 300 కోట్లు ఇస్తా అన్నది వరంగల్కు రాలేదు బ్రదర్. నేను కార్పొరేటర్ చెప్తున్నా, నేను ఆ కౌన్సిల్ ఉన్నా కాబట్టి చెప్తున్నా. అరే మొన్నటి దాకా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కాంట్రాక్టర్లు బిల్లు రాలే, మున్సిపాలిటీ కాదు ఏ డిపార్ట్మెంట్ బిల్లులు రాలే. అది ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి మరి? ఇప్పుడు ఎందుకు వర్కులు నడుస్తున్నాయి? ఇంత మైనస్ లో కూడా 7.5 లక్షల కోట్లలో కూడా మన మైనస్ కూడా సుమారు 5 కోట్ల వర్కులు నడుస్తున్నాయి. ఎట్లా నడుస్తున్నాయి చెప్పు? కాజీపేట బ్రిడ్జ్ స్టార్ట్ అయింది, నైమ్నార్ బ్రిడ్జ్ స్టార్ట్ అయింది, కాలేజీ కళాస్రోతం ఓపెన్ అయింది. మా గల్లీలలో సీసీ రోడ్లు చూడండి, కమ్యూనిటీ హాల్ చూడండి, పిహెచ్సి సెంటర్లు చూడండి. నేను ఒక వరంగల్లో చూస్తున్నా, ఒక ట్రై సిటీ మరకే చూస్తున్నా. అండర్ డ్రైనేజ్ సిస్టము మా కళ అది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. దాన్ని ఎంత మనం మైనస్ అయినాము. ఈ చిన్న చిన్న పట్టణాలు ఎందుకు డెవలప్ అయినాయి, మన వరంగల్ ఎందుకు డెవలప్ కావాలంటే ఫర్ ఎవ్రీథింగ్ పొలిటికల్లా గడసన్న నాయకుడు ఉండాలి. అధిష్టానం దగ్గర, సీఎం దగ్గర, మినిస్ట్రీ దగ్గర కొట్లాడి తెచ్చే ఆ దమ్ము ధైర్యం ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ గడసన్న నాయకుడు ఎవరు వరంగల్ ఉన్నారు. వాస్తవంగా నేను ప్రౌడ్గా చెప్తున్నా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు గడసైన నాయకుడు. వర్కుల మాత్రం నేను బాగా చూసిన, నేను దగ్గర నుంచి చూసిన. అండర్స్టాండింగ్ బానే ఉంది అంటే చూసిన కాబట్టి అండర్స్టాండింగ్ బానే ఉంది. నేను చూసిన, పొగుడు కాదు. ఆయన దగ్గర మైనస్ చెప్తా, ప్లస్ చెప్తా. నేను చెప్తారా అన్న? 100% చెప్తా. చెప్పండి అన్న. ఏం మైనస్? నాయన రాజేంద్ర దగ్గర జరిగింది చెప్తా, ఏదైనా ఉన్నది అంటే చెప్తా. ఆయన దగ్గర మైనస్ కూడా చెప్తా. ఆయన పబ్లిక్ లో ఓపెన్ గా చెప్తుండు, ఓపెన్ గా మాట్లాడద్దు పొలిటీషియన్. ఏదన్నా ఉంటే చెప్పాలి, ఇట్లా తప్పు చేసిండు పలాంటి, డిన్నా నువ్వు తప్పు చేసినావు తప్పు అది అనద్దు, కానీ ఆయన ముఖం ముందు అనేస్తాడు. ఏదైనా కాందేమన్నా పని వస్తే ఇది పద్ధతి కాదు నేను చెయ్యాను డైరెక్ట్ అట్లా చెప్పొద్దు. కానీ ఈయన చెప్తుండు, అది నాకు నచ్చలే. నన్ను పర్సనల్ గా చూసుకుంటే తప్పేమన్నా ఉన్నది చెప్తా. ఇప్పుడు ఆయన పాజిటివ్స్ చెప్తున్నా నేను. 4 ఆయన గెలిచి ఒక కొత్త ఫ్రెష్ ఎమ్మెల్యే ఆయన. సరే పార్టీలో 30 సంవత్సరాలు చేసిండు, మేము స్కూల్ ఉన్నప్పని చూస్తున్నాం, ఆయన చేసిండు, నేను సీనియర్. కానీ సీఎం దగ్గర కొట్లాడి తీసుకొచ్చే ఇన్ని నిధులు ఇన్ని చేయడం అంటే అది అల్లాటప్ప మనిషి కాదు. కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ మా వరంగల్ సార్ అన్నే కానీ, ఇంకా మినిస్టర్లే కానీ, వేరే చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలే చెప్తారు మాకు. డిన్నా వాస్తవంగా ఇది తీసుకొచ్చింది మాత్రం మీ హన్మకొండ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారే. ఆ ధైర్యం ఆ గడిసాయనకు బాగున్నదని వాళ్ళే అంటారు. నేనే చూసిన. నేను ఆయన తోటి కొంత 2-3 సార్లు సెక్రటరియట్ కు ఫైల్ ఎందుకు కాలేదు, మాకు ఎందుకు శాంక్షన్ అయితే లేదు అని ఇట్లా డైరెక్ట్ గా మాట్లాడతాను. అసలు వాస్తవంగా ఎవరైనా సార్ ఇది చూడండి సార్ ఇట్లా అది అని రిక్వెస్ట్ గా మాట్లాడు. ఆ గడుస్తున్నది, డెవలప్మెంట్ గడుస్తున్నది. ఎందుకు అంటే కోల్పోయినాం మనం వరంగల్. నేను అట్లా కాదు, ఇవాళ కాకపోయినా నేను రేపైనా ప్రతిసారి పుట్టినోడు ఎప్పటికీ ఎమ్మెల్యే కాదు, పుట్టినోడు ఎప్పటికీ కార్పొరేటర్ కాదు. మన హయాంలో ఏం అభివృద్ధి జరిగింది అనేది నేను చూపెడతాను, ఆయన చూపెడుతుండు కూడా. అది నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఇంకొకటి గెలువంగానే ఆయన June 2 రోజు ఉద్యమకారులకు అందరికి పిలిచి 69ల ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలను పిలిచిండు, 1969 ఉద్యమంలో పాల్గొనే వాళ్ళందరినీ పిలిచిండు. మాలాగా మళ్ళీ దశ ఉద్యమంలో ఆల్ పార్టీస్ ని, అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బిఎస్పి, అన్ని కుల సంఘాలను పిలిచి ఘనంగా సన్మానించాడు. అక్కడ నాకు బాగా కొంత అంటే ఉద్యమకాలను ఎవరు గౌరవించినా కొంచెం నాకు హ్యాపీ అయింది. ఆ రోజు నేను బాగా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయినా. మళ్ళీ ఈ ఎమ్మెల్యే దగ్గర ఏంటంటే అవుతుంది అంటాను, లేతే లేదంటాడు. గత ఎమ్మెల్యే నన్ను చూసినా కదా నేను, అవుతుంది అంటే తిప్పి 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 వానికి బీపీ షుగర్ రోగాలు వచ్చి వాడు చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది ఒకటి వాస్తవంగా లీడర్ అయితే ముఖం ముందు ఇట్లా చెప్పొద్దు, ఆయన ముఖం ముందు చెప్తాను అవుతుంది కాదు, ఎందుకు అవుతుంది ఎందుకు కాదు. అది నాకు బాగా నచ్చింది. అంటే ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయన్న. నేను ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నా, మీరు తీన్మార్ మల్లన్నతో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టే మీకు? తీన్మార్ మల్లన్న అంటే నాకు వ్యక్తిగతంగా నాకు డిన్నా గురించి తెలుసు. డిన్నా అంటే కొంచెం మాస్ లీడర్, అందుబాటులో ఉండే లీడర్. తీన్మార్ మల్లన్న అంటే ఒక బ్లాక్ మెయిలర్ కదన్నా.
బ్లాక్ మెయిలర్ కానీ మీరు అంటారు కావచ్చు, అసలు మీకు ఎట్లున్నో నాకు తెలియదు కానీ ఓ ఫైటర్గా నేను ఆయనను ఫైటర్గా నేను భావిస్తా. ఫైటర్ అంటే నేను ఒక టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేను కూడా వ్యతిరేకించిన, నా పార్టీని నేను డ్యామేజ్ చేస్తే నేను మాట్లాడద్దని. టిఆర్ఎస్ లో ఉన్నా కూడా ఆయన టిఆర్ఎస్ ని వ్యతిరేకించిన, పార్టీ పరంగా ఆయన వ్యతిరేకించిన, పర్సనల్ గా నేను ఇష్టపడ్డా. ఫైటర్ అది ఎవరెవరైనా కాదు, బీజేపీలో ఉన్నారు ఫైటర్. ఇప్పుడు బీజేపీలో ఉదాహరణ మొన్నటి దాకా రాకేష్ రెడ్డి అని ఉండే, ఆయన మొన్న బీఆర్ఎస్ పార్టీలో పోయిండు. బండి సంజయ్ గారు ఉండే, నాకు పరిచయం లేదు ఆయన, కానీ నాకు ఫైటర్. ఏ పార్టీలో ఉండు ఎవరన్నా పర్సనల్ గా నాకు ఫైటరు, ఆయన ధైర్యము, ఆయన సబ్జెక్టు, ఆయన ఎదిరించే తత్వం నాకు బాగా నచ్చింది. అందులో భాగంగా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో భావజాలాలు, బీసీ బిడ్డ రావాలి, ఆల్రెడీ ఒకసారి 2 సార్లు మిస్ అయింది, రావాలన్న తపనతోటి నేను సపోర్ట్ చేయాలటువంటి వాళ్ళకి కానీ సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్ చేసి ఆయన గెలిచినందుకు ఇప్పుడు మొన్నటి దాకా వాస్తవంగా కూడా ఒక పార్టీ నుండి పార్టీలు అనద్దు, ఆయన పార్టీని వ్యతిరేకించుకుంటూ కూడా ఆయన బీసీ భావాన్ని బాగా ముందుకు తీసుకొద్దాం. ఈ రోజు బీసీల గురించి, కులగణన గురించి, రిజర్వేషన్ల గురించి యావత్ తెలంగాణలో మాట్లాడింది మాత్రం వాస్తవంగా ఎదురు నుంచి మాట్లాడే మాత్రం మల్లన్న నేను బాగా ఫీల్ అవుతున్నా. సో అందుకే ఇష్టపడతారా? అంటే ఇప్పుడు శత్రువులల్లా కూడా కొన్ని యాంగిల్స్ నచ్చుతాయి భయ్. శత్రువుని అన్నిట్లలో శత్రువుగానే చూడదు, ఇష్టం లేని వ్యక్తి దాటిగారు కూడా కొన్ని నచ్చుతాయి. ఆ నచ్చిన గుణాలు కొన్ని నాకు కనెక్ట్ అయినాయి. ఇప్పుడు ఆ కనెక్ట్ అయిన దాంట్లో నేను కూడా మల్లన్నను కొన్ని సందర్భాల్లో చాలా ఇష్టపడుతున్నాను. కానీ ఆ ఫైటర్ ఇప్పుడు షూటరే మరి కాంగ్రెస్ పార్టీని కాలుస్తా ఉన్నాడు, జాగ్రత్త. అంటే అన్నిట్లో కాలువకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ కండువతోటి, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి గెలిచిండు, అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మల్లన్న కూడా అటువంటిది ఎప్పుడు క్రాస్ చేయడని నేను నమ్ముతున్నా. కానీ చేసిండు ఇప్పుడు మల్లన్ననే మీకే కూర్చుకుంటా ఉంది, రెడ్డిల రాజ్యం అంటాడు, రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అంటుండు. మరి ఇదే పార్టీలో ఉన్నారు, రేవంత్ రెడ్డి మీ పెద్ద ముఖ్యమంత్రికి రాష్ట్రానికి, మరి మీరెంతవరకు అంగీకరిస్తారు? నేను సీఎంగా నేను గౌరవిస్తా. పర్సనల్ గా నేను బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డిని నేను ఇష్టపడ్డా ఒక ఫైటర్గా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2000 ఇప్పుడు అంటే 19-18 పీరియడ్లో అనుకుంటా, అప్పుడు ఆయన కొత్తగా ఎంపీ అయిండు. మేము నాంపల్లి ప్రజాప్రతినిధుల కోట్లని నాంపల్లిలు ఉంటాయి, ఆయన రూమ్లో కూర్చున్నాడు. అప్పుడు ఆయన ఎంపీ అయిండు, కాలేదో నాకు తెలియదు. ఆయన మీద కేసుల గురించి వచ్చిండు, మా కేసుల గురించి మేము కూడా వరంగల్ నుంచి పోయినాం. కేసులు ఉన్నాయి, రైల్వే కేసులు ఉంటే ప్రజాప్రతినిధులు ఏది ఉన్నా కూడా పోవాలి. మాతోటి కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మేము కూడా పోయినాం. ఒక్కడే ఒంటరిగా పోయిండు, అలా కూర్చున్నాడు, ఎవరితో మాట్లాడుకుంటూ. నాతోటి టిఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. కానీ నేను స్వయంగా పోయి కలిసి మాట్లాడి ఆయనతో ఫోటో దిగడం జరిగింది. బయటకు వచ్చి నేను వ్యతిరేకిస్తాను, కానీ పర్సనల్ గా నేను ఆయన ఇష్టపడు. ఫైటర్ అయినా అప్పుడు ఫైటర్ అన్న, మీరు భవిష్యత్ మంచిగా ఎంపీ అవుతారు. ఎంపీ అయిండో కాలేదు, అప్పుడు ఇంకా పిసిసి కాలే, అవుతారు అన్న, కంపల్సరీ అవుతారు, మీరు అనుకున్న రీచ్ అవుతారు. అది అంటే ఆయనకు నాకున్న కొన్ని కనెక్ట్ అయిన ఇష్యూలు కొంత గంటన్నర 2 గంటలు నేను డిస్కస్ చేసినారు కోట్ల. పర్సనల్గా ఎప్పుడు కలవలేదు, కానీ మొన్న మా ఎమ్మెల్యే గారు నన్ను స్వయంగా తీసుకొని పోయి నా గురించి చెప్పినప్పుడు కూడా ఆయన కూడా 2-3 సార్లు నన్ను బాగా పిలిచి హత్తుకొని బాగా మాట్లాడడం జరిగింది. మీలాంటి వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండాలి మీరు అని నన్ను పిలిపించి మాట్లాడి నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఫైటర్ ఎప్పటికీ ఏ పార్టీలో ఉన్నా ఫైటరే, ఆ కోణంలో నేను చూసిన. అంటే ఇంతమంది వ్యక్తుల గురించి అసలు ఇంటర్వ్యూ మొదలు పెట్టినప్పటి నుంచి ఇన్ని చెప్తారు కదా, మరి ఈ పెద్దమ్మగడ్డ డిన్నా గురించి ఏం చెప్తారు? ఏమున్నది, పెద్దమ్మగడ్డ డిన్నా నీ లెక్క నా లెక్క, నేను కూడా కామన్ మ్యాన్ అంతే, అంత మించి పెద్ద ప్రత్యేకత ఏం లేదు. కామన్ మ్యాన్ నేను. మీరు కూడా చూసిండ్రు చాలా, ఇక్కడికి వచ్చే ముందు ఎంతమందిని కలిసి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ అంతా చెప్తున్నారు. డిన్నా అంటే ఎవరు పిలిచినా పలుకుతా, ఎవరు పిలిచినా పోతా, ఎవరిని కూడా ఇష్టపడతా. మనసులో ఈ కుళ్ళు కుతంత్రాలు అయితే ఏముండయి. ఎదుటోని బాధ పెట్టే వాళ్ళు పోనీలేరా బై అని ఆలోచించి వదిలేసే తత్వం నాది బాగా. ఇక మనసులో పడితే మాత్రం వదిలిపెట్ట. ఇప్పుడు మీరు ఇందాకైతే చెప్పి చూసినా, ఏది ఇక్కడ గాయం చేస్తే ఇక్కడ కొట్టు పోనీరా బై అది ఇది అన్న ఉంటా, కానీ ఇక్కడ కొడితే మాత్రం నేను వదిలిపెట్టాలి. ఎంత టోన్ అయినా వదిలిపెట్టాను, ఎంత టోన్ అయినా వదిలిపెట్టాను. నమ్మినోన్ని మోసం చేస్తే, అది ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఎవరికైనా కూడా చెప్పాలి, ఇది అయితే లేకపోతే లేదు, మీకు అయితే లేదు, నేను ఇస్తలేను,
నీకు ఆ పెట్ట అయ్యా అని డైరెక్ట్ చెప్పు. 2 రోజులు బాధపడతాడు, 3 రోజులు వారం రోజులు బాధపడతాడు, వాడు మైండ్ సెట్ ఫీల్ అవుతాడు. హ్యాపీగానో బాధనో ఏదో ఒకటి అవుతాడు. కానీ పక్కకుండే నవ్వుకుంటూ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళను ఇప్పుడు కాదు ఎప్పటి కాదు ఎవరినైనా ఎంతటోనైనా ఏ పార్టీలు ఉన్నా ఏ ఆఫీసులో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఏది ఉన్నా కూడా దాన్ని మాత్రం నేనే కాదు ఎవరైనా కూడా దాన్ని ఎదిరించాలి, అది పసిగట్టాలి. పసిగట్టకపోతే వేస్ట్ అది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా 2 కళ్ళే ఉండే, ఇప్పుడు నేను 100 కళ్ళు పెట్టుకున్నా, 100 చెవులు పెట్టుకున్నా, 100 కళ్ళు పెట్టుకున్నా. నేను అడిగేస్తున్నా అంటే ఆలోచిస్తున్నా. అప్పుడు ఆలోచించవలేదు, ఒకటే ఆలోచన ఉండే నాకు. ఓకే, ఆ 100 కళ్ళతో ఇంకా ముందుకు సాగాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.